కోల్కతా నైట్ రైడర్స్ ఐపీఎల్ 2026 వేలానికి ముందు సంచలన నిర్ణయం తీసుకుంది. ఎన్నో ఏళ్లుగా జట్టులో కీలక ఆటగాడిగా ఉన్న ఆల్రౌండర్ ఆండ్రీ రసెల్ను కేకేఆర్ రిటైన్ చేసుకోలేదు. గత సీజన్కు ముందు జరిగిన మెగా వేలంలో రసెల్ను కోల్కతా 12 కోట్ల రూపాయలు కొనుగోలు చేసింది. ఇప్పుడు అతన్ని జట్టులో కొనసాగించకుండా వేలానికి వదిలేసింది. భారీ సిక్సర్లు కొట్టడంలో దిట్ట అయిన ఈ వెస్టిండీస్ ఆల్రౌండర్ 2014లో కేకేఆర్లో చేరాడు. చాలా మ్యాచ్లో ధనాధన్ ఇన్నింగ్స్లు ఆడి జట్టును విజయ తీరాలకు చేర్చాడు. అయితే 2014, 2024లో కోల్కతా ఛాంపియన్గా నిలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. అయితే గతంలో రసెల్కు కేకేఆర్ ఓ హామీ ఇచ్చింది. అదేంటంటే ఈ ఆల్రౌండర్ టీ20 క్రికెట్కు వీడ్కోలు పలికేంత వరకు తమ ఫ్రాంచైజీలో భాగంగా ఉంటాడని 2020లో కేకేఆర్ సీఈఓ వెంకీ మైసూర్ పేర్కొన్నాడు. ఇప్పుడు అతన్ని రిటర్న్ చేసుకోకపోవడంతో గతంలో ఇచ్చిన హామీని ఫ్యాన్స్ తాజాగా గుర్తు చేసుకుంటున్నారు. కోల్కతా మేనేజ్మెంట్ ఇచ్చిన మాటను తప్పిందని సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.